ఆంధ్రాలో రీసెంట్గా డ్రోన్ సదస్సు పెట్టారు. సీఎం గారు ఎప్పుడు మాట్లాడినా డ్రోన్ అంటున్నారు. అదేవిధంగా రీసెంట్గా ఏదో ఫ్లయింగ్ సంబంధించి కూడా సీ ప్లేన్ కూడా చేశారు కదా దానికి. దాంతోపాటు రీసెంట్గా సార్ చెప్పారు ఇండియాతో కనెక్ట్ అయిన ప్రాజెక్ట్స్ చూసుకోండి, ప్రోబా 3 దాని గురించి విశేషాలు అలాంటివి. అదేవిధంగా సెమీ కండక్టర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఎంఫసైజ్ చేస్తుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ గురించి కూడా ప్రత్యేకంగా చూసుకోవాలి. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఉంది కదా, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని తీసుకొచ్చారనమాట. సో ఇవన్నీ చూస్తూ COP29 అవుట్కమ్స్ బాగా చూసుకోవాలి. అదేవిధంగా బయోడైవర్సిటీ COP16 సదస్సు జరిగింది, దాని గురించి చూసుకోవాలి. అతి ముఖ్యంగా మెరైన్ బయోడైవర్సిటీ కాపాడటానికి మనకి ఒక ప్రత్యేకమైన సదస్సు ప్రత్యేకమైన ట్రీటీ అనమాట, హై సీస్ ట్రీటీ లేదా BBNJ ట్రీటీ అంటాం, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అని చెప్పి ఆ ట్రీటీ లాస్ట్ ఇయర్ జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే సార్ చెప్పారు కదా కిగాలి అగ్రిమెంట్ ఆన్ HFCs. ఇప్పుడు మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది అవుట్డేటెడ్ టాపిక్, స్టాటిక్లో క్వశ్చన్ వస్తే రావచ్చు. ఓజోన్ లేయర్ డిప్లీషన్ మాంట్రియల్ ప్రోటోకాల్తో పాటు ఇది కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్, ఏదైతే హానికరమైన వ్యర్థాలు ఉన్నాయో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సంబంధించి ఒక కన్వెన్షన్ ఉంది, బేసల్ కన్వెన్షన్. అది రీసెంట్గా వార్తల్లో ఉందన్నమాట, బేసల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. దాంతోపాటు మినమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ అని చెప్పి ఇలా రకరకాల కన్వెన్షన్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్. మీకు ఒక చాప్టర్లో ఏముందంటే ఎన్విరాన్మెంట్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ కలిపి చదివితే ఇంకా చాలా ఫాస్ట్గా, పెద్ద ఇష్యూ కాదు.